హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో రీసెంట్గా తెలంగాణలో జరిగిన డిఎస్సి ఎగ్జామ్స్ నుంచి 22 జూలై రోజున షిఫ్ట్ 2లో జరిగిన తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించిన పేపర్ ఇది నాకు ఒక పర్సన్ వాట్సాప్లో షేర్ చేశారు. సో దీంట్లో ఉండే మ్యాథ్స్ కంటెంట్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో టోటల్గా మీకు అందరికీ తెలిసిందే 88 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 88 క్వశ్చన్స్ ఒకే వీడియోలో కుదరకపోవచ్చు. సో దట్ ఈస్ వై నేను 2 పార్ట్స్ లేదా 3 పార్ట్స్గా డిస్కస్ చేస్తాను. సో మనకి క్వశ్చన్ నెంబర్ 41 నుంచి మనకి మ్యాథ్స్ కంటెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఇది 16 కదా, ఒక్కసారి ముందుకెళ్తున్నాను. ఇక్కడే అన్నీ డిస్కస్ చేస్తాను. సో దట్ ఇక్కడే మీన్ వైల్ మళ్ళీ మీకు పేపర్ ఏంటి, క్వశ్చన్ ఏంటి అన్న క్లారిటీ లేకుండా ఉంటుందేమో అనే ఉద్దేశంతో ఇలా డిస్కస్ చేస్తున్నాను. సో జస్ట్ హ్యావ్ ఎ లుక్. కొంచెం కొత్తగా అనిపించవచ్చు, నాకు కూడా కొంచెం స్ట్రేంజ్గా ఉంది ఇలా క్లాస్ తీసుకోవడం. సో ఒక్కసారి చూడండి కంటెంట్. సో మీకు అందరికీ తెలిసిందే తెలంగాణ డిఎస్సిలో అప్ టు 10th స్టాండర్డ్ వరకు మాత్రమే సిలబస్లో ఇచ్చారు. సో మనకి టోటల్ 88 క్వశ్చన్స్ ఫర్ 44 మార్క్స్. సో నేను డిఎస్సి రాసేటప్పుడు కూడా ఇలాగే ఉన్నది. సో దీంట్లో ఉండే క్వశ్చన్స్ అన్నీ మీకు ఆల్మోస్ట్ 10th స్టాండర్డ్లోనే ఉంటాయి. సో ఏపీలో డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఎస్పెషల్లీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళకి, ఏపీలో సిలబస్ మనకి ఇంటర్మీడియట్ వరకు ఉన్నప్పటికీ తెలంగాణలో ఏ స్టాండర్డ్ వరకు క్వశ్చన్స్ ఇచ్చారు 10th క్లాస్ వరకు ఉండేవని మీకు అర్థమవుతుంది క్లియర్గా. సో దట్ ఇక్కడ మీకు ఆన్సర్స్ కనపడుతుంటాయి కాబట్టి ఈజీగా మీరు అర్థం చేసుకోవచ్చు. సో నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇక్కడే ఈ వైట్ స్పేస్ ఏదైతే ఉందో ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. సో మనకి 2 నెంబర్స్ ఇచ్చారు, 720 అండ్ 1080 అని. మనకి ఇది 10th క్లాస్ స్టాండర్డ్లో రియల్ నెంబర్స్ చాప్టర్లో హెచ్సిఎఫ్ ఎల్సిఎం కనుక్కోవడానికి డిఫరెంట్ మెథడ్స్ వాడుతూ ఉంటాం కదా, ఏపీలో అయినా తెలంగాణలో అయినా. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే 720కి ప్రైమ్ ఫ్యాక్టర్ చేస్తాం. సో ఓన్లీ ప్రైమ్ నెంబర్స్తో మనం ఇలా డివైడ్ చేస్తే సో మనకి 720ని ఇలా ముందుకు తీసుకెళ్తాం. సో 45 అనేది 3తో పోతుంది, మళ్ళీ 15 అనేది 3తో పోతుంది, మళ్ళీ 5. సో వాట్ యూ కెన్ సే 720ని 2^4 ఇంటూ 3^2 ఇంటూ 5^1 అని రాయొచ్చు. ఇది 720. అలాగే 1080 తీసుకొని దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే సో 540 అవుతుంది, మళ్ళీ 2తో 270 అవుతుంది, మళ్ళీ 2తో 135 అవుతుంది. ఇది 3తో పోతుంది 45, మళ్ళీ ఇది 3తో పోతుంది 15, మళ్ళీ ఇది 3తో పోతుంది 5, ఇది 5. సో వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ 2^3 ఇంటూ 3^3 ఇంటూ 5^1. సో మనం యూజువల్గా హెచ్సిఎఫ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, కామన్ ఫ్యాక్టర్ అండ్ లీస్ట్ పవర్. కామన్ ఫ్యాక్టర్ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ ఏముంది, 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది. సో 2కి ఉండే లీస్ట్ పవర్ ఏంటి 3, అలాగే 3కి ఉండే లీస్ట్ పవర్ ఏంటి 2, 5కి ఉండే లీస్ట్ పవర్ ఏంటి 1. సో 2^3 ఇంటూ 3^2 ఇంటూ 5^1 సరిపోయింది కదా వాళ్ళు ఇచ్చిన ఆన్సర్. సో ఇది మనకి 10th క్లాస్ రియల్ నెంబర్ చాప్టర్లో ఇచ్చిన క్వశ్చన్. పెద్దగా మనం కన్ఫ్యూజ్ కావాల్సింది ఏమీ లేదు. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్, బై యూజింగ్ డివిజన్ అల్గారిథం the polynomial 2x² plus 3x plus 1 can be written as. సో ఇక్కడ ఉండే పాలినామియల్ని కింద ఒకటిలో దేనికి మ్యాచ్ అవుతుంది అని అన్నారు. సో ఇక్కడ డివైజర్ ఏంటి, దేంతో డివైడ్ చేయాలని చెప్పలేదు, కానీ మనకు ఉండే బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇక్కడ ఉండే కాన్స్టెంట్ని ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపేర్ చేసుకోగలగడం. సో ఇవి రెండు మల్టిప్లై చేస్తే మీరు ఒక్కసారి ఇక్కడ చూడండి, ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి -2 అవుతుంది, -2 -3 -5 అవుతుంది. సో మనకి కాన్స్టెంట్ రావాలంటే ఈ కాన్స్టెంట్స్నే మల్టిప్లై చేస్తున్నాను, ఈ కాన్స్టెంట్స్ మల్టిప్లై చేస్తున్నాను ఇవి. ఆ తర్వాత ఇక్కడ ఉండే -3 యాడ్ చేస్తే -5. ఒక్కసారి ఇవి రెండు చూడండి, -2 -1 విచ్ ఈస్ నథింగ్ బట్ -3 అవుతుంది. ఇక్కడ చూడండి -2 + 1 విచ్ ఈస్ నథింగ్ బట్ -1 అవుతుంది. ఒక్కసారి ఈ రెండు చూడండి, -2 + 3 విచ్ ఈస్ నథింగ్ బట్ 1 అవుతుంది. ఇది మీరు షార్ట్ కట్ అనుకోవద్దు, సింపుల్ అబ్జర్వేషన్ అంతే. ఇది షార్ట్ కట్ కాదు, అబ్జర్వేషన్ మాత్రమే. ఇక్కడ ఉండే కాన్స్టెంట్ టర్మ్ ఏదైతే ఉందో ఏ కాన్స్టెంట్ మ్యాచ్ అవుతుంది. ఒకవేళ 1 అనేది 1 కంటే ఎక్కువ చోట వచ్చి ఉంటే, సపోజ్ ఇక్కడ కూడా +1 వచ్చేటప్పుడు, అప్పుడు డెఫినెట్గా మనం ఓపెన్ చేసి చెక్ చేసుకోవాల్సిందే, అంటే బ్రాకెట్స్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవాల్సిందే. మీరు ఇక్కడ చూస్తే ప్రతి చోట మీకు 2x ఇంటూ x 2x ఇంటూ x 2x ఇంటూ x 2x ఇంటూ x వచ్చింది, అంటే ఫస్ట్ టర్మ్ మ్యాచ్ అయిపోతుంది. చివరి టర్మ్ మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అని. అది మనం
ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు షార్ట్ కట్ వేలో కాకుండా బెస్ట్ వేలో ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అన్నది మనకి ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ రిప్రజెంట్స్ క్వాడ్రంట్ 4 ఇన్ ద కార్టీసియన్ సిస్టమ్. మనకు అందరికీ తెలిసిందే, కార్టీసియన్ సిస్టంలో మనకి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇలా వేసేటప్పుడు ఇది క్వాడ్రంట్ 1, ఇది క్వాడ్రంట్ 2, ఇది క్వాడ్రంట్ 3, ఇది క్వాడ్రంట్ 4 ఇలా కదా తీసుకునేది. ఇప్పుడు ఇక్కడ రెండు పాజిటివ్ ఉంటాయి, ఇక్కడ వచ్చేసి ఎక్స్ నెగిటివ్ ఉంటుంది, వై పాజిటివ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి రెండు నెగిటివ్ ఉంటాయి, ఇక్కడ వచ్చేసి ఎక్స్ పాజిటివ్ ఉంటుంది, వై నెగిటివ్ ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది క్వాడ్రాంట్ 4 విషయం ఏంటి. క్వాడ్రాంట్ 4లో మనకందరికీ తెలిసిందే ఎక్స్ పాజిటివ్ ఉంటుంది. వాట్ డస్ ఇట్ మీన్? ఎక్స్ పాజిటివ్ అంటే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అనే కదా అర్థం. అలాగే వై నెగిటివ్ ఉంటుంది, వై నెగిటివ్ ఉంటుంది అంటే దాని అర్థం ఏంటి? వై లెస్ దాన్ 0 అనే కదా అర్థం. సో ఎక్స్ ఏమో పాజిటివ్, వై ఏమో నెగిటివ్. సో కాబట్టి ఈ మనకి మ్యాచ్ ఏదేమవుతుంది? సో ఇది మ్యాచ్ అవుతుంది, అంతే కదా. ఒక్కసారి బ్రైట్నెస్ పెంచుతాను. సో ఇక్కడ ఉన్న వాటిల్లో సింపుల్ మనకి ఈ ఇన్ఫర్మేషన్ మనకి 9th క్లాస్లోనే, 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో కోఆర్డినేట్ జామెట్రీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడే మనకి డిఫరెంట్ క్వాడ్రాంట్స్లో ఎలా ఉంటాయి సైన్స్ అన్నది మనకి అక్కడ డిస్కస్ చేస్తాం. సో దాని నుంచి పికప్ చేసిన క్వశ్చన్ ఇది. ఇకపోతే ఈ క్వశ్చన్ చూడండి, అర్థమెటిక్ మీన్ ఆఫ్ 7 అబ్జర్వేషన్స్ ఈజ్ 32. మనకి అర్థమెటిక్ మీన్ ఫార్ములా ఏంటి? అర్థమెటిక్ మీన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో మనం చెప్పాలంటే పౌనఃపున్యాల మొత్తం డివైడెడ్ బై పౌనఃపున్యాల సంఖ్య. కొంచెం నాకు కూడా ఇది ఇబ్బందిగానే ఉంది ఇలా రాయడం, సో కొంచెం అర్థం చేసుకోండి ఇది. సో పౌనఃపున్యాల మొత్తము బై పౌనఃపున్యాల సంఖ్య అనేది మనకి అర్థమెటిక్ మీన్ లేదా అంక మధ్యమము లేదా అంకగణిత మధ్యమము లేదా యావరేజ్ లేదా సరాసరి ఇలా రకరకాల పేర్లు పిలుస్తూ ఉంటాం. సో ఈ ఫార్ములా యూస్ చేసి మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఏమంటారు అంటే 7 అబ్జర్వేషన్స్, వాళ్ళే క్లియర్గా యావరేజ్ ఈజ్ 32 అంటున్నారు. ఇక్కడ నేను సమ్ డివైడెడ్ బై 7 అని రాస్తున్నా, అంటే యావరేజ్ 32 వాళ్ళే ఇచ్చారు. యావరేజ్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు మనం 7 ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే మనం ఏం చెప్పచ్చు? సమ్ ఈక్వల్ టు 32 ఇంటూ 7 విచ్ ఈస్ నథింగ్ బట్ 224 అవుతుంది, అంతేనా? 7 2 = 14, ఓకే 224 అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే 1 more అబ్జర్వేషన్ 48 ఈజ్ యాడెడ్, 48 యాడ్ చేశారు. అండ్ అనదర్ అబ్జర్వేషన్ 32 ఈజ్ డిలీటెడ్. అంటే ఆల్రెడీ ఇక్కడ ఉండే 7 అబ్జర్వేషన్స్లో 32నేమో బయటికి పంపించేశారు, 48నేమో లోపలికి తీసుకొచ్చారు. అంటే దాని అర్థం ఏంటి? 32 బయటికి వెళ్ళి 42 లోపలికి వచ్చిందంటే ఈ సమ్ ఏదైతే ఉందో ఇది 16 పెరిగి ఉంటుంది కదా, ఇది 16 పెరిగి ఉంటుంది కదా. అప్పుడు ఇది ఏమవుతుంది? 240 అవుతుంది, అంతేనా? 240 7తో మల్టిప్లై చేస్తే. సో ఇప్పుడు 240ని మనం, సారీ నేను ఇక్కడ తప్పు చెప్పాను. సో ఇక్కడ ఒక్కసారి చిన్న మిస్టేక్, ఇది 16 కదా అయ్యేది, 16 కాదు 14 అవుతుంది కదా, ఇది 14 అవుతుంది. సో చిన్న మిస్టేక్స్ చాలు మన మార్క్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోవడానికి. ఈవెన్ నేను డిఎస్సి రాసినప్పుడు కూడా ఇలాగే స్మాల్ మిస్టేక్తో ఒక 2 బిట్స్ పోగొట్టుకున్నాను. సో ఇక్కడ 48 and 34, నేను ఇక్కడ పొరపాటు 32 అని రాశాను, 34 ఇది. సో 34 బయటికి వెళ్ళి 48 లోపలికి వచ్చింది, అంటే 238 అయింది. అంటే వాట్ డస్ ఇట్ మీన్? కొత్త సమ్ అనేది ఇప్పుడు 224 కాదు 238 అయింది. సో డివైడెడ్ బై 7 చేస్తే ఏమవుతుంది మనకి? 3 4 34 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. హోప్ ఈ చిన్న మిస్టేక్ మీరు ఐడెంటిఫై చేశారని అనుకుంటున్నాను. పొరపాటున 32 తీసుకున్నాను. హోప్ యూ అండర్స్టాండ్. సో నౌ ఇలాగే మనకి ఈ యావరేజెస్ మీద ఇది కూడా మనకి మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 10th క్లాస్ స్టాండర్డ్ ప్రాబ్లం, మీకు జస్ట్ 8th క్లాస్ స్టాండర్డ్ ప్రాబ్లమే ఇచ్చారు ఇది. అండ్ కమింగ్ టు దిస్ వన్, రైట్ ద నెంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, ఆరోహణ క్రమంలో రాయండి అని. సో ఇలా డెసిమల్స్ కొన్ని, ఫ్రాక్షన్స్ కొన్ని ఇచ్చినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో మీరు ఎంత కూల్గా అటెంప్ట్ చేస్తే అంత మంచిది. మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ ఉండే బెటర్ ఆప్షన్ ఏంటంటే కాస్త క్యాలిక్యులేషన్ ఎక్కువ టైం పట్టినా ఈ ఫ్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ వాటిని మీరు డెసిమల్స్లోకి మార్చుకోవడానికి ట్రై చేయడమే బెటర్ వే అన్నది నేను అనుకునే విధానం. ఇక్కడ 1/8 మీరు అబ్జర్వ్ చేస్తే 0.125 అవుతుంది.
1/2 అబ్జర్వ్ చేస్తే 0.5 అవుతుంది. 2/5 అబ్జర్వ్ చేస్తే 0.4 అవుతుంది. ఇక మిగిలింది ఏమి ఇచ్చారు మనకి? 0.04 ఇచ్చారు, 0.14 ఇచ్చారు. సో వీటన్నిటిలో ఫస్ట్ మనకి అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ కదా. ఫస్ట్ ఏమొస్తుంది మనకి? ఇది ఫస్ట్ వస్తుంది. అలాగే నెక్స్ట్ ఏమొస్తుంది? ఇది నెక్స్ట్ వస్తుంది. సో 1, 2 మీరు ఒక్కసారి జాగ్రత్తగా ఇచ్చిన ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే 0.04తో స్టార్ట్ అనేవి రెండే ఉన్నాయి. రెండిట్లో నెక్స్ట్ 1/2 ఒకటి ఉంది ఇక్కడ. సో ఇది తప్పు అవుతుంది కదా, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఏ స్టాండర్డ్ ప్రాబ్లం చెప్పండి? జస్ట్ 7th క్లాస్ స్టాండర్డ్గా ఇచ్చిన ప్రాబ్లం ఇది, చాలా సింపుల్ వన్. సో నా ఇక్కడ చూడండి, మనకి 8th క్లాస్లోనే ఇంతకుముందు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో ఇప్పుడు ఉన్నాయో లేదో చెప్పలేను, నేను తెలంగాణ బుక్ ఫాలో అవ్వలేదు. అలాగే ఆంధ్రాలో కూడా అసలు ఈ సిమెట్రిక్ లైన్స్ అనేవి కూడా పెద్దగా చెప్పడానికి ఎవరు ప్రిఫర్ చేయట్లేదు. బట్ ఈవెన్ తో సచ్ ఎ సింపుల్ వన్, లైన్ ఆఫ్ సిమెట్రీ, రేఖా సౌష్ఠవం అంటారు. మీరు ఎన్నిటికీ సౌష్ఠవం లేని అక్షరాలు, విత్ నో లైన్ ఆఫ్ సిమెట్రీ అంటున్నారు. అంటే మనకుండే 26 ఆల్ఫాబెట్స్లో సౌష్ఠవం లేని ఎన్ని ఉన్నాయంటే మీరు ఏ దగ్గర నుంచి మొదలు పెడితే, ఏకేమో ఇలా ఉంటుంది, బీకేమో అడ్డంగా చేయొచ్చు, సికి అడ్డంగా చేయొచ్చు, డికి అడ్డంగా చేయొచ్చు, ఈకి అడ్డంగా చేయొచ్చు. బట్ ఎఫ్కి చేయలేం, ఎఫ్ జీకి చేయలేం, హెచ్కి చేయొచ్చు, హెచ్కి చేయొచ్చు, ఈఎఫ్ జిహెచ్ ఐకి చేయొచ్చు, ఐకి చేయొచ్చు, జేకి చేయలేం, అలాగే కేకి చేయొచ్చు, ఎల్కి చేయలేం కదా. ఇప్పుడు ఒకసారి చూడండి, 1 2 3 4 ఎంకి చేయొచ్చు, ఎన్కి చేయలేం, ఓకి చేయొచ్చు, పీకి చేయలేం, క్యూకి చేయలేం, ఎంఎన్ఓపి క్యూ, ఆర్కి చేయలేం, క్యూఆర్ ఎస్కి కూడా చేయలేం, టీకి చేయొచ్చు, యూకి చేయొచ్చు, వికి చేయొచ్చు, డబ్ల్యూకి చేయొచ్చు, ఎక్స్కి చేయొచ్చు, వైకి చేయొచ్చు, జెడ్కి చేయలేం. సో మీరు ఒక్కసారి నేను ఇక్కడ రౌండ్ అప్ చేసినవి మీరు కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 వచ్చాయి. సో 10 సరిపోయా. సో జస్ట్ లైన్ ఆఫ్ సిమెట్రీ అనేది మీరు విని ఉంటారు. ఇట్లా సౌష్ఠవ రేఖ, మీరు ఒక లైన్ గీస్తే రెండు పక్కల మనకి కాంగరెంట్ షేప్స్ రావాలి. అలా వస్తే దాన్ని మనం లైన్ ఆఫ్ సిమెట్రీ అంటాం. సో ఇలా ఉండే అక్షరాలన్నీ, సపోజ్ ఇదే క్వశ్చన్ ఆల్ఫాబెట్స్ కాకుండా నంబర్స్కి ఇస్తే, నంబర్స్ కూడా కాదు, 0 నుంచి 9 వరకు ఉండే అంకెలకి ఇస్తే, అంకెలు లేదా డిజిట్స్కి ఇస్తే ఎన్ని డిజిట్స్కి మనకి సౌష్ఠవ రేఖ ఉండదు, ఎన్ని డిజిట్స్కి ఉంటుందని మీరు అబ్జర్వ్ చేస్తే 0కి ఉంటుంది, 1కి ఉంటుంది, 2కి ఉండదు, 3కి ఉంటుంది, 4కి ఉండదు, 5కి ఉండదు, 6కి ఉండదు, 7కి ఉండదు, 8కి ఉంటుంది, 9కి ఉండదు. మీరు చూడండి, 1 2 3 4 5 6 అవుట్ ఆఫ్ 10 డిజిట్స్లో 6 డిజిట్స్కి ఉండదు. సో మీరు కొన్నిసార్లు ఈ ప్రాబ్లం ఇలాగే ఎందుకు అడగాలి, వేరే రకంగా అడగచ్చు కదా అన్నది కూడా మీరు అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నా ఇప్పుడు చూడండి, tan A 0.75, మీరు ఇది అర్థం చేసుకోవాలి. tan A ఈక్వల్ టు 0.75 అంటే దీన్ని 75/100 అని రాసుకోవచ్చు. సింప్లిఫై చేస్తే 3/4 వస్తుంది. 3/4 అని ఇవ్వకుండా 0.75 ఇచ్చారు. అయితే cos A ఎంత అని అడిగారు. చాలా సింపుల్ వన్ ఇది. మీరు ఒక రైట్ ట్రయాంగిల్ ఇమాజిన్ చేసుకోండి. ఇది మనకి టెక్స్ట్ బుక్ నుంచి తీసుకున్న ప్రాబ్లం లాగా కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఇది టీటా అనుకుంటే లేదా tan A అనుకుంటే ఆపోజిట్ 3 పార్ట్స్ ఉంటుంది, అడ్జసెంట్ 4 పార్ట్స్ ఉంటుంది. డెఫినెట్గా హైపాంటిస్ 5 పార్ట్స్ ఉండాల్సిందే. వాళ్ళు అడిగింది cos A అడిగారు. cos A వచ్చేసి ఏమవుతుంది మనకి, ఆసన్న భుజము బై కర్ణము, అడ్జసెంట్ బై హైపాంటిస్ అవుతుంది. సో 4k/5k క్యాన్సల్ చేస్తే 4/8 వస్తుంది, 4/5 వస్తుంది. సింప్లిఫై చేస్తే 0.8 వస్తుంది లేదా 0.80 వస్తుంది. సో సచ్ ఎ సింపుల్ క్వశ్చన్స్ ఇవి, మనకి టెక్స్ట్ బుక్ నుంచి పికప్ చేసుకున్నారు, మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు. నా ఒక్కసారి చూడండి, ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈస్ 3375 దెన్ ద వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్ ఆఫ్ సేమ్ హైట్. ఇది చాలా సింపుల్ చూడండి. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అంటే మనకి, క్యూబ్ అంటే మనం ఈ షేప్లోనే కదా ఇమాజిన్ చేసుకుంటాం. క్యూబ్ ఇది, వాల్యూమ్ వచ్చేసి ఎంత అన్నారు, 3375 అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే 3375 క్యూబిక్ సెంటీమీటర్ అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే పిరమిడ్ విత్ సేమ్ హైట్. పిరమిడ్, చతురస్రాకార పిరమిడ్ అంటే మనకి ఎలా ఉంటుంది, ఇలా ఉంచి ఇలా పైకి అన్ని లైన్స్ కలుస్తాయి. దీని షేప్ ఇలా కింద బేస్ స్క్వేర్ ఉంటుంది, పైకి అన్ని లైన్స్ కలుస్తాయి. దీని వాల్యూమ్ ఎంత అంటున్నారు. చాలా సింపుల్. ఏంటంటే దీనికి
దీనికి బేస్ సేమ్ అన్నప్పుడు వాల్యూమ్లో ఎట్లా కంపేర్ చేస్తాం మనము? సో వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ వాల్యూమ్ ఆఫ్, యాక్చువల్గా దీన్ని మనం క్లియర్గా చెప్పాలంటే దీన్ని ప్రిజం అని పిలుస్తాం, దీన్ని పిరమిడ్ అని పిలుస్తాం, సో ఒకే బేస్ కలిగి ఒకే ఎత్తు కలిగిన ప్రిజం అండ్ పిరమిడ్ని కంపేర్ చేయాల్సి వస్తే వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్ అనేది వాల్యూమ్ ఆఫ్ ప్రిజంలో 1/3 ఉంటుంది అన్న విషయం బేసిక్ అండర్స్టాండింగ్ ఇది. సో ఇన్ దట్ సెన్స్ 1/3 ఇంటూ 3375 చేస్తే సరిపోతుంది కదా. 3 1s are 1125. సో 1125 అనేది కరెక్ట్ ఆన్సర్ అయింది కదా. సో ఇది కొంచెం మీరు అబ్జర్వ్ చేసుకోండి. నాట్ ఓన్లీ ఫర్ క్యూబ్ ఇవ్వకుండా వాళ్ళు మేబీ ఒక సిలిండర్ ఇలా ఇచ్చి దీని వాల్యూమ్ ఇచ్చి కోన్ వాల్యూమ్ అడుగుతారు. సేమ్ రేడియస్ సేమ్ హైట్ ఉంటాయి. సో ఇప్పుడు కూడా మనకి దీని వాల్యూమ్ వచ్చేసి πr² h అయితే దీని వాల్యూమ్ 1/3 πr² h అని చెప్తాం. కరెక్టే కదా. సో ఇది ఈ క్వశ్చన్. నెక్స్ట్ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 49. The difference between greatest and the smallest 5-digit number formed by 64309. సో ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఇది మేబీ బేసిక్ లెవెల్ 6th 7th పిల్లలు కూడా ఈజీగా చేయగలిగిన క్వశ్చన్ ఇది. బిగ్గెస్ట్ నెంబర్ కెన్ బి ఫార్మ్డ్ విత్ దిస్ వన్. ఏమవుతుంది మనకి 96430 అవుతుంది. కరెక్టేనా? బిగ్గెస్ట్ నెంబర్ 96430. స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది? 4-digit నెంబర్ అడిగారు, 5-digit నెంబర్ అడిగారు. 5-digit నెంబర్ అడిగితే ఇది సరిపోయింది. మరి స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది? ఇప్పుడు తిప్పి రాసుకుంటే 03469 ఇలా రాసుకుంటే ఇది 4-digit నెంబర్ అవుతుంది. సో కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు? 30469 ఇలా రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటా. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ చూడండి, ఈ రెండింటి సబ్ట్రాక్ట్ చేసుకుంటే మీకు డెఫినెట్గా ఈ ఆన్సర్ మ్యాచ్ అవుతుంది. అంతే కదా. సో చాలా సింపుల్ క్వశ్చన్. ఇది పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు. జస్ట్ 6th క్లాస్ 7th క్లాస్ పిల్లలు మాత్రం కూడా ఈజీగా చేస్తారు. అండ్ ఈ క్వశ్చన్ చూసి ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నాను. ఒక్కసారి చూడండి. ఒక హ్యూమన్ హార్ట్ 72 times per minute కొట్టుకుంటే 30 minutesలో ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? సింపుల్ మల్టిప్లికేషన్ అనుకుంటా ఇది. అంతేనా? సో 3తో మల్టిప్లై చేస్తాను. అంతకుమించి ఇక్కడ దీంట్లో కాన్సెప్ట్ ఏముంది చెప్పండి? జస్ట్ మల్టిప్లికేషన్ మీద. అండ్ ప్లీజ్ డోంట్ థింక్ దట్ ఇంత సింపుల్ క్వశ్చన్స్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో ఎలా అడిగారని మీకు డౌట్ రావచ్చు. మేబీ 1 or 2 క్వశ్చన్స్ బేసిక్ లెవెల్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు అది కూడా మిస్టేక్ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి సో ఏ క్వశ్చన్ని మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను ఇది. నౌ నెక్స్ట్ క్వశ్చన్ మనకి సింపుల్ లీనియర్ ఈక్వేషన్స్ 8th క్లాస్లో ఉన్నాయి కదా, దాన్ని బేస్ చేసుకొని ఇచ్చారు. ఇక్కడ ఏమీ లేదు, పెద్ద కాన్సెప్ట్ ఏం లేదు. సింపుల్గా ఈ x+6/4 ప్లస్ x/3/5 ఈక్వల్ టు 5x-4/8. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది చూడండి. ఎల్సిఎం చేస్తే 20 అవుతుంది. సో మీకు 5x + 30 ప్లస్ 4x - 12 ఈక్వల్ టు 5x - 4/8. సో ఇది సింప్లిఫై చేస్తే 9x + 18/20 ఈక్వల్ టు 5x - 4/8. సో మీరు క్రాస్ మల్టిప్లికేట్ చేసే ముందు 4తో 4 2s are 4 5s are చేసి ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో ఏమవుతుంది? 2తో ఇది మల్టిప్లై చేస్తే 18x + 36 ఈక్వల్ టు 25x - 20. సో -20 యూతలకి 36 అవతలకి పంపిస్తే సో ఏమవుతుంది చూడండి. -20 యూతలకి 18x అవతలకి పంపిస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? 56 ఈక్వల్ టు 25x - 18x అవుతుంది. సో ఇంకా క్లియర్గా మాట్లాడితే 7x ఈక్వల్ టు 56 అవుతుంది, x ఈక్వల్ టు 8 అవుతుంది. సో x ఈక్వల్ టు 8 సాటిస్ఫై అయింది కదా. సో సింపుల్ క్యాలిక్యులేషన్, మన ఇక్కడ కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఇది 8th క్లాస్ స్టాండర్డ్లో అడిగిన క్వశ్చన్ ఇది. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు దిస్ వన్, ద యాంగిల్స్ ఆఫ్ ఇట్స్ ట్రయాంగిల్ ఇన్ ద రేషియో 2:1:1, దెన్ ద రేషియో ఆఫ్ ఇట్స్ లాంగెస్ట్ టు పెరిమీటర్. సో 2:1:1 రేషియోలో ఒక ట్రయాంగిల్లో ఉండే యాంగిల్స్ ఉన్నాయి అంటున్నారు. అప్పుడు ఒకదాన్ని మనం x, ఇంకోదాన్ని x, ఇంకోదాన్ని 2x అని తీసుకోవచ్చు కదా. సో ఇప్పుడు 2x + x + x ఈక్వల్ టు డెఫినెట్గా 180 అవుతుంది. సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ 180 కాబట్టి. సో అప్పుడు 4x ఈక్వల్ టు 180 అంటే సో అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది? 45 అవుతుంది. వాట్ డస్ ఇట్ మీన్? 45 90 అనేది యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్. అంటే క్లియర్గా
మనం అర్థం చేసుకోవాల్సింది ఈ ట్రయాంగిల్లో ఇది రైట్ యాంగిల్ ఐసాస్లస్ ట్రయాంగిల్ 45 45 90 అంటే. సో ఇప్పుడు దీని సైడ్స్ సపోజ్ ఒకదాన్ని అనుకుంటే ఇంకోటి కూడా ఏ అవుతుంది, ఇది వచ్చేసి √2a అవుతుంది. మీరు పెద్దగా కంగారు పడాల్సింది ఏమి లేదు, జస్ట్ నేను పైథాగరస్ అప్లై చేశాను. ఇప్పుడు పెరీమీటర్ ఏమవుతుంది ఇది, సో పెరీమీటర్ వచ్చేసి ఏమవుతుంది, పెరీమీటర్ లేదా చుట్టుకొలత ఏమవుతుంది 2a + √2a, ఏ కామన్ తీస్తే 2 + √2 అవుతుంది. లాంగెస్ట్ సైడ్ పొడవైన భుజం లాంగెస్ట్ సైడ్ అన్నారు. సో నథింగ్ బట్ హైపాంట్యూస్ లేదా కర్ణం ఏమవుతుంది √2a కదా ఇది. ఇప్పుడు ఈ రెండిటికి రేషియో అడిగారు. రేషియో ఆఫ్ వాట్ ఒకసారి చూడండి, పొడవైన భుజానికి దాని చుట్టుకొలతకి. పొడవైన భుజం వచ్చేసి √2a, చుట్టుకొలత వచ్చేసి 2 + √2 ఆఫ్ a. ఏ గెట్స్ క్యాన్సిల్, ఏం మిగిలింది మీకు √2/2 ప్లస్. ఇదేంటి ఇక్కడ ఇలా ఇచ్చారని మీకు డౌట్ రావచ్చు. వెరీ సింపుల్, ఈ రెండిట్లో నుంచి √2 కామన్ తీశారు. ఇక్కడ ఉండే దాంట్లో నుంచి √2 కామన్ తీస్తే √2 బయటికి తీస్తే √2 + 1. సో √2 గెట్స్ క్యాన్సిల్, 1/√2 + 1 లేదా 1/1 + √2 ఎలా తీసుకున్నా కూడా మనకి మా ఆన్సర్ మ్యాచ్ అవుతుంది. సో హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ ఈ క్వశ్చన్ చూడండి, మనకి 10th క్లాస్లో అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ త్రికోణమితి అనువర్తనాలు అనే చాప్టర్ నుంచి అడిగిన క్వశ్చన్ ఇది. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్ 60 మీటర్ హై. సో ఇక్కడ వేస్తున్నాం డయాగ్రామ్. 60 మీటర్ హై ఉండే ఒక బిల్డింగ్ దగ్గర నుంచి ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ టాప్ అండ్ బాటమ్ ఆఫ్ ఎ టవర్. సో ఇక్కడ ఒక టవర్ ఉంది, ఇక్కడ ఒక టవర్ ఉంది, ఇక్కడ నుంచి యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 30 degrees, ఇది వచ్చేసి 60 degrees. అదేనా వాళ్ళు ఇచ్చింది. సో ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్ 60 మీటర్ హై, ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ టు ది టాప్, అండ్ ఇది టవర్, ఇది బిల్డింగ్, ఇది టవర్, ఇది బిల్డింగ్. ఇది టవర్, స్మాల్ టవర్ అనుకుందాం, ఇది పెద్ద బిల్డింగ్ అనుకుందాం. సో ఇది 60 మీటర్ ఇచ్చారు. ద హైట్ ఆఫ్ టవర్ ఇన్ మీటర్స్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సో ఇక్కడ ఇది 30 అన్నారు. సో చిన్న లైన్ ఇట్లా డ్రా చేస్తున్నారు, చిన్న లైన్ డ్రా చేస్తే ఇప్పుడు ఇది 30 అంటే ఇక్కడ కూడా 30 వస్తుంది, ఇది 60 అంటే ఇక్కడ కూడా 60 వస్తుంది. సో కొంచెం జాగ్రత్తగా ఈ ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ని మీరు కొంచెం పక్కకి తీసుకొని అబ్జర్వ్ చేస్తే, సో ఒక ట్రయాంగిల్ ఇట్లా పక్కకి తీసుకుంటే ఇది 60, ఇది 60 మీటర్స్. సో మనం ఈ రెండు ఇన్ఫర్మేషన్తో ఈ సైడ్ కనుక్కోవచ్చు కదా. సో ఆపోజిట్ అడ్జసెంట్ కనపడుతుంది, tan 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. tan 60 వాల్యూ √3 అవుతుంది, ఆపోజిట్ 60 అయింది, ఇది x. సో ఏమవుతుంది మనకి x ఈక్వల్ టు 60/√3. కాస్త రేషనలైజ్ చేస్తే x ఈక్వల్ టు 60√3/3 అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 20√3 అవుతుంది. ఏంటి x అనేది అంటే ఈ డిస్టెన్స్, 20√3 అయింది. సో ఇది 20√3 అయితే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇది 20√3 అయితే ఇక్కడ కూడా 20√3 ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను ఈ స్మాల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఈ స్మాల్ ట్రయాంగిల్ ఇది 30 అయితే ఇక్కడ కూడా 30 ఉంటుంది. కొంచెం అర్థం చేసుకోండి ఇది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ ట్రయాంగిల్ని పక్కా తీసుకుంటున్నాను. ఇక్కడ దీంట్లో ఇది 20√3 వచ్చింది, ఇది 30 degrees వచ్చింది. ఇది తెలియదు నాకు మొత్తం తెలుసు, ఈ మొత్తం 60 అని తెలుసు. కానీ ఇక్కడ నేను ఇది x వద్దు y అని పెట్టుకుంటున్నాను, ఇక్కడ ఈ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ tan 30 degrees ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ తీసుకుంటే 1/√3 ఈక్వల్ టు ఆపోజిట్ y/20√3. సో √3 గెట్స్ క్యాన్సిల్, ఏమవుతుంది y ఈక్వల్ టు 20 వచ్చింది. మీరు ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ మొత్తం 60, దీంట్లో ఈ కాస్త పార్ట్ ఇది 20 అన్నాం అంటే ఖచ్చితంగా ఈ పార్ట్ ఎంత ఉండాలి, 40 ఉండాలి. ఇది 40 ఉంటే దీని ఆపోజిట్ ఇది ఎంత ఉంటుంది, ఇది కూడా 40 ఉంది. ఆపోజిట్ ఉండేది ఏంటి, టవర్. సో టవర్ హైట్ ఎంత 40. సరిపోయిందా. కాస్త క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉంది, మనకి వేరే ఆప్షన్ లేదు. కొంచెం డీటెయిల్గా చేస్తే టెక్స్ట్ బుక్లో ఉండే ప్రాబ్లం ఇది. అంటే మేబీ నెంబర్స్ కాస్త అటు ఇటుగా ఉండొచ్చు, టెక్స్ట్ బుక్లో ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇంకొక ఈ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 54. జస్ట్ మనకి సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, సహజ సంఖ్యల మొత్తము అనే కాన్సెప్ట్ తెలిస్తే సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఈక్వల్ టు n/n+1 హోల్ డివైడెడ్ బై 2. ఈ ఫార్ములా బేస్ చేసుకుని ఈ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. ఇదేంటి మనకి 11 నుంచి స్టార్ట్ చేస్తారు కదా, మీకు డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ముందు 1 నుంచి 10 వరకు ఉన్నాయని అనుకుందాం.
ఈ మొత్తం 1 నుంచి 99 వరకు ఉండే నెంబర్స్లో నుంచి నేను 1 నుంచి 10 తీసేసే నాకు కావాల్సింది వస్తుంది కదా. సో నాకు కావాల్సిన ఆన్సర్ 1 నుంచి 99 వరకు ఉండే సమ్లో నుంచి 1 నుంచి 10 వరకు ఉండే సమ్ని సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది కదా. సో 1 నుంచి 99 వరకు ఉండే సమ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము? 99 ఇంటూ 100/2 అంతే కదా. n ప్లస్లో 99 పెడుతున్నాను. మైనస్ 1 నుంచి 10 వరకు 10 ఇంటూ 11/2. సో రెండిటికి 2 ఇట్లా ఉంది కాబట్టి సింపుల్గా 99 ఇంటూ 100 మైనస్ 10 ఇంటూ 11. సో ఏం కామన్ తీయచ్చు రెండిట్లో నుంచి? సో ఇది 110. మీరు కొంచెం ఆలోచిస్తే 99ని 9 ఇంటూ 11 అని రాయొచ్చు, 100 ఏమో 10 ఇంటూ 10 అని రాయొచ్చు. ఇది వచ్చేసి 10 ఇంటూ 11/2. సో మీరు ఏం కామన్ తీయచ్చు రెండిట్లో నుంచి? 10 11 బయటికి తీస్తే అంటే 110 బయటికి తీస్తే మీకు ఏం మిగిలింది లోపల? 90 మైనస్ 1/2 మిగిలింది అంతేనా. సో 2 1 జర్ 2 55 జార్ ఏం మిగిలింది మనకి? 55 ఇంటూ 89. సో 55 ఇంటూ 89 మల్టిప్లై చేస్తే మీకు ఈ ఆన్సర్ వస్తుంది అంతే కదా సింపుల్గా. సో దీన్ని జస్ట్ సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా అప్లై చేసి సాల్వ్ చేసింది చిన్న క్వశ్చన్ ఇది. మనకి ఈ ఫార్ములా స్పెసిఫిక్గా దీని మీద ప్రాబ్లమ్స్ లేకపోయినప్పటికీ ఈజీగానే మనం గుర్తుపెట్టుకోవచ్చు, ఈజీగానే చేయొచ్చు నెంబర్ థియరీ మీద అడిగిన క్వశ్చన్. అండ్ ఈ క్వశ్చన్ కూడా టెక్స్ట్ బుక్ నుంచి తీసుకున్నదే. సో మనకి ఈ ఫార్ములా ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఏంటది? కొసీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అవుతుంది. సో మీరు కొంచెం దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దీన్ని నేను కొసీకెంట్ టీటా ప్లస్ కాట్ టీటా ఇంటూ కొసీకెంట్ టీటా మైనస్ కాట్ టీటా ఈక్వల్ టు 1 అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన ప్రాబ్లంలో కొసీకెంట్ టీటా ప్లస్ కాట్ టీటా వాల్యూ పి అని ఇచ్చారు. అంటే ఇక్కడ పి రాసుకుంటున్నాను, ఇక్కడేమో కొసీకెంట్ టీటా మైనస్ కాట్ టీటా రాసుకుంటున్నాను, ఈక్వల్ టు 1 అని పెట్టుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది నాకు? కొసీకెంట్ టీటా మైనస్ కాట్ టీటా ఈక్వల్ టు 1/p అవుతుంది అంతేనా. సో ఇప్పుడు వాళ్ళు అడిగింది ఏంటి? కాస్ టీటా వాల్యూ అడిగారు. సో ఇప్పుడు నాకు ఏదైతే వాల్యూస్ తెలుసో జాగ్రత్తగా చూడండి. కొసీకెంట్ టీటా మైనస్ కాట్ టీటా ఈక్వల్ టు పి అని పెట్టుకుంటున్నాను, కొసీకెంట్ టీటా ప్లస్ కాట్ టీటా ఈక్వల్ టు 1/p అని పెట్టుకుంటున్నాను. రెండింటిని జస్ట్ యాడ్ చేస్తున్నాను. ఏమవుతుంది నాకు? 2 కొసీకెంట్ టీటా ఈక్వల్ టు p ప్లస్ 1/p అవుతుంది. సో p ప్లస్ 1/p మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది కదా అయ్యేది. సో 2 అటువైపు పంపిస్తే కొసీకెంట్ టీటా ఈక్వల్ టు p స్క్వేర్ ప్లస్ 1/2p అవుతుంది. కొసీకెంట్ టీటాని ఏమని రాయొచ్చు? 1/sin టీటా అని రాయొచ్చు. అంటే 2p/p స్క్వేర్ ప్లస్ 1 కదా. సో దీని నుంచి నేను సైన్ టీటా ఏమని రాయొచ్చు? p స్క్వేర్ ప్లస్ 1/2p అని రాయొచ్చు. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. వాళ్ళు అడిగిందేమో కాస్ టీటా, బట్ నాకేమో సైన్ టీటా వచ్చింది. ఒకవేళ ఇప్పుడు దీన్ని ఈ సైన్ టీటాని నేను ఆపోజిట్ బై హైపాంటిస్ అని తీసుకొని రైట్ ట్రయాంగిల్లో అప్లై చేస్తే నాకు ఈ ఆన్సర్ వస్తుంది. సార్ మీరు ఇలా లెంతీ ప్రాసెస్ చేశారు, ఇక్కడ మనం యాడ్ చేయకుండా ఒకవేళ సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు ఇది ఇలా వస్తుందంటే ఇలా కూడా ఫాలో అవ్వచ్చు. ఇక్కడ నేను చెప్పింది అర్థమైందో లేదో పాయింట్. నాకు జస్ట్ క్వశ్చన్ చూడగానే ఓకే కాట్ టీటా క్యాన్సిల్ అయిపోతుంది అన్న సెన్స్లో నేను వెళ్ళిపోయాను. ఇక్కడ సైన్ టీటా వచ్చింది. ఇదైతే తప్పు కాదు, కాకపోతే కొంచెం లెంతీ ప్రాసెస్ అయింది. మీరు అలా కాకుండా స్టార్టింగ్లో యాడ్ చేయకుండా సబ్ట్రాక్ట్ చేస్తే ఇది మళ్ళీ కరెక్ట్ ఆన్సర్కి వెళ్తుంది. సో ప్రస్తుతానికైతే దీన్ని కంటిన్యూ చేస్తే మనకి ఈ ఆన్సర్ మ్యాచ్ అవుతుంది. సో ఇదొక్కటే కొంచెం ఇక్కడ సరిపోలేదు కాబట్టి కొంచెం క్లమ్జీగా అనిపించవచ్చు. హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ హియర్. 2m మైనస్ 7 m ప్లస్ 5 3m ప్లస్ 2 ఈ 3 కాన్జిక్యూటివ్ టర్మ్స్ ఆఫ్ ఏపీ అయితే, ఏపీకి ఉండే కాన్జిక్యూటివ్ టర్మ్స్ అయితే m వాల్యూ ఎంత అన్నారు. సో మీరు అర్థం చేసుకోవాల్సింది లేదా రికాల్ చేసుకోవాల్సింది ఏంటంటే ఏబీసీ అనేవి ఏపీలో ఉంటే మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేసేది ఏంటంటే b మైనస్ ఏ ఈక్వల్ టు c మైనస్ బి అవుతుంది. ఇది కాస్త మైనస్ బిని ఇటువైపు మైనస్ ఏని అటువైపు పంపిస్తే 2b ఈక్వల్ టు a ప్లస్ సి. అంటే దాని అర్థం ఏంది? మిడిల్ టర్మ్ని డబల్ చేస్తే రిమైనింగ్ 2 టర్మ్స్ యొక్క సమ్కి ఈక్వల్ కావాలి. సో ఇన్ దట్ సెన్స్ ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే మిడిల్ టర్మ్ని
డబల్ చేస్తే ఇది రిమైనింగ్ 2 టర్మ్స్కి సమ్కి ఈక్వల్ కావాలి, అంతేనా? సో అప్పుడు ఇది 2m + 10 = 5m - 5 అవుతుంది. సో 2mని అటువైపు పంపిద్దాం, -5ని ఇటువైపు పంపిద్దాం. సో ఏమవుతుంది మనకి 15 = 3m అవుతుంది, m = 5 అవుతుంది. కరెక్టేనా? m = 5 మ్యాచ్ అయింది కదా. సో సింపుల్గా ఏపీ మీద అడిగిన క్వశ్చన్, పెద్దగా కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఇకపోతే ఇది చూడండి, 11 + 4√6 యొక్క స్క్వేర్ రూట్ ఎంత అని అడిగారు. టక్కన ఐడియా రాకపోవచ్చు, కాకపోతే కొంచెం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 11ని ఎలా రాసుకుందాము, 3 + 8 రాసుకుందామా, లేకపోతే 5 + 6 రాసుకుందామా, ఇక్కడ ఇది వచ్చింది అని అనుకున్నాను. కానీ కాస్త నాకు ఇది చూడగానే ఐడియా వచ్చింది. ఈ ఒక్క ప్రాబ్లం మాత్రం ఆన్సర్ ఆల్రెడీ టిక్ పెట్టున్నారు కాబట్టి ఇలా చెప్తున్నాను. కొంచెం ఇది ఆలోచించండి, నేను ఎందుకు ఇంత స్పెసిఫిక్గా రాసుకున్నాను ఇక్కడ. తొందరగా ఐడియా రాలేదు నాకు కూడా. మేబీ ఈ ఐడియా రానప్పుడు ఆప్షన్స్ నుంచి ఎట్లా వెళ్ళొచ్చు, ఇక్కడ ఉండే ప్రతిదాన్ని నేను స్క్వేర్ చేశాను అనుకోండి, ఏదో దానికి ఖచ్చితంగా మ్యాచ్ కావాలి కదా. సో మ్యాచ్ కావాలంటే ప్రతిదాన్ని ఎక్కడ చెక్ చేసుకుంటూ కూర్చుంటాం సార్ అని మీకు డౌట్ రావచ్చు. నేనేం చేస్తున్నా అంటే ఓన్లీ a + b² a² + b² + 2ab ఈ 2abని చెక్ చేస్తున్నాను. ప్రతి దాంట్లో 2abని చెక్ చేస్తున్నాను. ఇది a ఇది b అనుకుంటే 2ab ఏమవుతుంది, 2√6 అవుతుంది. కానీ నాకు ఇక్కడ 4√6 ఉంది, ఇది కాదు. ఇక్కడ 2√6 అవుతుంది, కాదు. ఇక్కడ 2√12 అవుతుంది. 2√12లో మీరు 12ని 4 × 3 అని రాసుకుంటే 4 బయటకు వస్తే 2 అవుతుంది, 4√3 అవుతుంది, ఇది కూడా కాదు. సో ఉన్న ఆప్షన్ ఇది ఒకటే. లేదా √3 + √8ని మీరు ఎక్స్పాండ్ చేస్తే √3² + √8² + 2 × √3 × √8 రాసుకుంటే మనకేమొస్తుంది, ఇక్కడ ఇది 3 అవుతుంది, ఇది 8 అవుతుంది, ఇది వచ్చేసి 2√24 అవుతుంది. 24లో నుంచి 4 బయటికి తీస్తే ఇలా రాసుకోవచ్చు. సో కాబట్టి ఇది మ్యాచ్ అవుతుంది. కొన్నిసార్లు ప్రాపర్ వేలో కాకుండా ఆప్షన్స్ నుంచి కూడా మనం ఆన్సర్ చెక్ చేయాల్సి ఉంటుంది. అన్ని కేసెస్ కాదు, బట్ అలాగని చెప్పి ఇదేం షార్ట్ కట్ కూడా కాదు. యు ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ దిస్. నౌ నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. x = log BC బేస్ ఏ. ఫస్ట్ దీని గురించి మాత్రమే మాట్లాడదాం. 1/x + 1 ఒక్కదాని గురించి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో దీన్ని నేను 1/x వాల్యూ ఎంత, log BC బేస్ ఏ + 1 అని ఉంది. మీరు ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీన్ని log BC బేస్ అని ఏం డిస్టర్బ్ చేయట్లేదు, 1ని మాత్రం నేను log A బేస్ అని రాసుకుంటున్నాను. అప్పుడు ఇది ఏమవుతుంది నాకు, సో ఒక్కసారి ఇది జాగ్రత్తగా చూస్తే రెండిట్లో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ log m బేస్ ఏ + log n బేస్ ఏ. సో 1/log ఏమవుతుంది, ABC బేస్ ఏ అవుతుంది, అంతేనా? సో 1/x + 1 అనేది 1/log ABC అవుతుంది. దీన్ని కొంచెం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీన్ని నేను log A బేస్ ABC అని రాసుకోవచ్చు. అంటే 1/x + 1ని log A బేస్ ABC అని రాసుకోవచ్చు. అంటే 1/x + 1 ఈజ్ log A బేస్ ABC. 1/y + 1 = log B బేస్ ABC. 1/z + 1 ఏమవుతుంది, log C బేస్ ABC అవుతుంది. ఇప్పుడు ఈ మూడు యాడ్ చేస్తే మనకేమవుతుంది, ఇక్కడ రాస్తాం చూడండి, log A బేస్ ABC + log B బేస్ ABC + log C బేస్ ABC. సో ఈ మూడు ఏమవుతుంది మనకి, log ABC బేస్ ABC అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 1 అవుతుంది, అంతేనా? log m బేస్ A + log n బేస్ A, log m × n బేస్ A అనేది మనకి ఒక ఫార్ములా. సో ఇన్ దట్ సెన్స్ ఇది వస్తుంది మనకి. సో ఈ పర్టికులర్ ప్రాబ్లం అయితే మీకు టెక్స్ట్ బుక్లో లేదు, బట్ ఆడి శర్మలో కూడా సిబిఎస్ఈ వాళ్ళకి లాగరిథమ్స్ లేవు. మీకు వేరే రెఫరెన్స్ బుక్స్ చూసినప్పుడు మాత్రమే ఇలాంటి ప్రాబ్లమ్స్ కనపడతాయి. సో ఈ పర్టికులర్ ప్రాబ్లం అయితే నేను ఏపీ స్టేట్ టెక్స్ట్ బుక్ గురించి చెప్తున్నాను. తెలంగాణ స్టేట్ బుక్ ఏమైనా ఉందేమో నేను నోటీస్ చేయలేదు ఈ మధ్యలో. సో కాబట్టి కొంచెం అబ్జర్వ్ చేయండి. సో టెక్స్ట్ బుక్లో ప్రాబ్లమ్సే కాకుండా బయట నుంచి కూడా కాన్సెప్ట్స్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తారు అన్నది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. నా కమింగ్ టు అనదర్ వన్, సెట్స్ మీద ఇచ్చారు. A = 2, 4, 7, 9 అని ఇచ్చారు. B వచ్చేసి 1, 3, 4, 7, 10, 11 ఇచ్చారు. పెద్ద క్వశ్చన్ ఏం కాదు ఇది. సో సింపుల్గా వాళ్ళు అడుగుతుంది A యూనియన్ B యొక్క కార్డినల్ నెంబర్. సో కార్డినల్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కనుక్కోవడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ A యూనియన్ B రాసుకుంటే రెండిట్లో కామన్గా ఉండే ఎలిమెంట్స్ 4, 7 కాబట్టి
2 4 7 9 1 3 10 11 అవుతుంది అంతేనా. రిపీటెడ్గా ఉన్నవి ఒకసారి రాసుకుంటాం కాబట్టి సో మనకి 1 2 3 4 5 6 7 8 సరిపోయిందా. 8 ఇక్కడ కూడా 1 సరిపోయింది కదా. సో ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ ఇది చూడండి, జస్ట్ 8th క్లాస్లో మనకు ఉండే డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్స్ రేషియోస్ మీద అడిగిన క్వశ్చన్ ఇది. ఒక ఫ్యామిలీలో 8 మెంబర్స్ ఉంటే 10,000 రూపీస్ పర్ డే ఖర్చు అవుతుంది. ఒకవేళ 12 మోర్ మెంబర్స్ యాడ్ అయితే అంటే 20 మెంబర్స్ అయితే ఎంత. సో ఇప్పుడు ఇది డైరెక్ట్ ప్రపోర్షన్ అవుతుందా ఇన్వర్స్ ప్రపోర్షన్ అవుతుందా? డైరెక్ట్ ప్రపోర్షన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇది ఇంక్రీజ్ అయ్యింది అంటే ఖచ్చితంగా ఇది కూడా ఇంక్రీజ్ కావాలి. సో ఇన్ దట్ సెన్స్ మనం ఎలా తీసుకుంటాం రేషియో ఇలా కదా, 8:10,000 ఈజ్ యాజ్ 20:x తీసుకుంటాం. సో ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధము అని తీసుకుంటే మనకేమొస్తుంది 10,000 × 20/8 = x అంతే కదా. సో ఇప్పుడు మీరు క్యాన్సిల్ చేస్తే 4 2s 4 5s 2 1s 2 5,000 సార్. సో మనకేమొస్తుంది 5 × 5,000 25,000. చాలా సింపుల్ కదా. 8th క్లాస్ స్టాండర్డ్లో అడిగిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఇది చూడండి, ఒక స్కేల్ ఆఫ్ మ్యాప్. ఒక మ్యాప్లో అంటే లైక్ మనకి మ్యాప్స్ ఉంటాయి కదా, మ్యాప్స్ అట్లాస్ అంటుంటాం. వాటిల్లో యాక్చువల్ డిస్టెన్స్కి ఒరిజినల్ డిస్టెన్స్కి రేషియో 1:2500 అని ఇచ్చారు. ఇఫ్ 2 cities ఆర్, ఇప్పుడు మ్యాప్లో 1 centimeter ఉంటే యాక్చువల్గా 2500 centimeter ఉంటుంది. మ్యాప్లో 20 centimeter ఉంటే ఇక్కడ ఎంత. సో ఈ రెండు క్వశ్చన్లు మనకి ఈ క్వశ్చన్ అంటే ఇక్కడ కనపడిన ఈ క్వశ్చన్ ఇక్కడ కనపడిన ఈ క్వశ్చన్ రెండు ఒకే కాన్సెప్ట్ ఉంది అడిగారు. సో ఇక్కడ కూడా డైరెక్ట్ ప్రపోర్షన్ తీసుకుంటే 1:2500 ఈజ్ యాజ్ 12:x. సో ఇలా తీసుకుంటే ఏమవుతుంది మనకి, సో 2500 × 12. సో మనకు చేస్తే ఏమొస్తుంది, సో 12 అంటే 300. సో మనకి వాళ్ళు కిలోమీటర్స్లో అడిగారు. కిలోమీటర్స్లో అడిగినప్పుడు సో మనకి సెంటీమీటర్స్ని కిలోమీటర్లకు మార్చాలంటే సెంటీమీటర్స్ని మీటర్లోకి మార్చుకోవాలంటే ఫస్ట్ 100 తర్వాత 1000 అంతే కదా. సో ఇప్పుడు మీకు ఏమవుతుంది 4 zeros క్యాన్సిల్ అయిపోతే మీకు ఏం మిగిలింది 3/10 మిగిలింది. 3/10 అంటే 0.3 కదా. సో 0.3 మ్యాచ్ అయిపోతుంది. సో ఇది మీరు చూడండి. సో దీంతో నేను మొత్తం 21 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో కొంచెం లెంతీ అయితే మళ్ళీ అప్లోడ్ చేయడం ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ 21 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. అట్లా ఒక 4 partsతో ఈ ఎంటైర్ కంటెంట్ డిస్కస్ చేస్తాను నేను. హోప్ ఇప్పటివరకు చెప్పిన 21 క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి 10th క్లాస్ స్టాండర్డ్లో ఎలా ఇచ్చారు క్వశ్చన్స్ అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఆల్మోస్ట్ ప్రతి ప్రాబ్లం ఈజీగానే మీరు ఫేస్ చేసేలాగా ఉన్నాయి. ముందు క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో నేను కూడా నోటీస్ చేయలేదు. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ 21 కాదు, నెక్స్ట్ 21 ప్రాబ్లమ్స్తో నేను మళ్ళీ వీడియో చేస్తాను. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.